ఈరోజు ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ఫోటోషాప్లో చూడండి, మనం ప్రీవియస్ ట్యుటోరియల్లో డీజే జగన్నాథం మూవీ నుంచి ఒక సాంగ్కి అల్లు అర్జున్ డ్యాన్స్ వేస్తుంటే ఇక్కడ మనకి యానిమేషన్ అయింది. ఆ ట్యుటోరియల్ ఎలా చేయాలో చూసాం. ఈరోజు ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ఇక్కడ అల్లు అర్జున్ డ్యాన్స్ వేస్తుంటే స్పెట్స్కి కూడా యానిమేషన్ అవుతుంది. ఈ యానిమేషన్ ఎఫెక్ట్ ఫోటోషాప్లో ఎలా ఇవ్వాలో చూద్దాం. చూడండి, ఒకసారి ఈ వీడియో ప్లే చేస్తున్నా. చూసారు కదా. దానికన్నా ముందు ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన వీడియోనే. నా వీడియో ఏ వీడియో రన్ అవుతున్నప్పుడైనా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నేను యూట్యూబ్లో ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా ఆ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ ఐడికి వచ్చింది. అలాగే ఇక్కడ తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా నా ఛానల్లోకి వెళ్తారు. చూడండి, ఇదంతా నా ఛానల్. ఇక్కడికి వచ్చి వీడియోస్ అన్నారంటే మీకు ఫోటోషాప్కి యూజ్ అయ్యే చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి. చూసారు కదా. ఇప్పుడు మనం వర్క్లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ మనం విండోస్లోకి వెళ్ళి టైమ్ లైన్ తీసుకుందాం. విండోస్ టైమ్ లైన్. ఇక్కడ మనకి టైమ్ లైన్ దగ్గర యాడ్ మీడియా అనే ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. చూడండి, ఇది క్లిక్ చేసి మనం వీడియో ఎక్కడుందో ఆ వీడియో ప్లేస్ చూపించి ఓపెన్ అన్నా ఉంటే వీడియో ఓపెన్ అయింది. చూడండి, స్పేస్ బార్ ప్రెస్ చేయగానే మనకి వీడియో ప్లే అవుద్ది. చూసారు కదా. మనకి ఈ వీడియో అంత అవసరం లేదు, మనం ఫస్ట్ స్ప్లిట్ చేసుకుందాం. దానికోసం చూడండి, నాకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కావాలో అక్కడ దాకా స్ప్లిట్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ నుంచి కట్ చేసుకుంటున్నా. చూడండి, మన కీబోర్డ్లో యారో కీస్ ఉన్నాయి కదా, మనం లెఫ్ట్ యారో ప్రెస్ చేసామంటే 1 ఫ్రేమ్ బ్యాక్కి వెళ్తాం, రైట్ యారో ప్రెస్ చేసామంటే 1 ఫ్రేమ్ ఫ్రంట్కి వస్తాం. చూడండి, నాకు ఇక్కడ నుంచి కావాలి. ఇక్కడ మనకి స్ప్లిట్ ఆప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మనకి ఇక్కడ కట్ అయింది. నెక్స్ట్ ఎండింగ్ పాయింట్ వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ దాకా సరిపోద్ది. స్ప్లిట్ చేసుకుంటున్నా. చూడండి, ఈ పార్ట్ డిలీట్ చేసుకున్నా. మనకి వీడియో వచ్చేటప్పటికి ఇది సరిపోద్ది. చూడండి, ఫస్ట్ జూమ్ చేసుకొని చూడండి, ఇక్కడ నుంచి అప్లై చేద్దాం. చూడండి, కలర్స్ వచ్చేటప్పటికి ఎల్లో తీసుకోండి ఫోర్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి పింక్ కలర్ తీసుకోండి. పింక్ కలర్ తీసుకొని నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకు ఒక లేయర్ కావాలి. దానికోసం మెన్యూ బార్లో లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ వీడియో లేయర్స్ ఉంటాయి. వీడియో లేయర్స్లో న్యూ బ్లాంక్ వీడియో లేయర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. మనకు ఆటోమేటిక్గా ఒక లేయర్ యాడ్ అవుద్ది. చూడండి, ఇక్కడ నుంచి ఇద్దాం. ఫస్ట్ నేను బ్రష్ టూల్ తీసుకుంటున్నా. బ్రష్ టూల్ షార్ట్ కట్ బి మనకి ఇక్కడ ఉంటుంది. కలర్ ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి ఎల్లో, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేటప్పటికి పింక్ కలర్. చూడండి, బ్రష్ టూల్ తీసుకొని దానికి మనం లేయర్ స్టైల్స్ అప్లై చేద్దాం. చూడండి, డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే మనకి లేయర్ స్టైల్స్ వచ్చినాయి కదా. ఇక్కడికి వచ్చి ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంటుంది, స్ట్రోక్ ప్రెస్ చేయండి. ఇక్కడ కలర్ వచ్చేటప్పటికి పింక్ ఇవ్వండి, ఎందుకంటే మనం బ్రష్లో డ్రా చేస్తే మనకు స్ట్రోక్ అనేది పింక్ కలర్లో రావాలి. సైజ్ వచ్చేటప్పటికి 1 ఇవ్వండి. పొజిషన్ వచ్చేటప్పటికి అవుట్ సైడ్ ఓకే అంటున్నా. చూడండి, బ్రష్ సైజ్ తగ్గించుకొని ఫస్ట్ ఫ్రేమ్ ఇలా డ్రా చేసుకోండి. చూడండి, మన కీబోర్డ్లో రైట్ యారో ప్రెస్ చేసామంటే నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్తాం.
చూడండి ఇలా డ్రా చేసిన తర్వాత నాకు ఇంకో లేయర్ కావాలి. దానికోసం లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మనకి వీడియో లేయర్స్ ఉంటాయి కదా, వీడియో లేయర్స్లో న్యూ బ్లాంక్ వీడియో లేయర్ ప్రెస్ చేయగానే నాకు ఇంకో లేయర్ వచ్చింది. ఈ లేయర్లో వచ్చేటప్పటికి ఎల్లో డ్రా చేసుకోండి. చూడండి బ్రష్ వచ్చేటప్పటికి హాట్ బ్రష్ పెట్టుకొని చూడండి నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి సేమ్ ఎల్లో డ్రా చేసుకోండి. మళ్ళీ చూడండి నెక్స్ట్ ఫ్రేమ్లోకి వెళ్ళి మళ్ళీ ఎల్లో డ్రా చేస్తున్నా. చూడండి కింద లేయర్ మీదకి వచ్చి ఇందా మనం ఇక్కడ బోర్డర్ అప్లై చేసాం కదా, సేమ్ అలాగా మళ్ళీ దీనికి కూడా అప్లై చేద్దాం. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి ఇలా అప్లై చేసాం కదా. చూడండి ప్లే చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు జూమ్ అవుట్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.